తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసంతో ఈ వర్తమాన కూటంను అంటే ఏదైతే ఈ కూటంలో దేవుడు వర్తమానం ఇచ్చి ఉన్నారో దీని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థం చేపించి నడిపించి తీసుకెళ్తారు అని నమ్ముతూ ఈ వర్తమానంను యేసయ్యకే అర్పణిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో. ఆమేన్. మనం 2 నెలలకు పైననే మనం చివరి రోజుల వర్తమానం గురించి చూసుకున్నాము. దీంట్లో ఈరోజు 10వ భాగం 10వ తరగతి 10వ భాగం 10వ వారంగా వచ్చి ఉన్నాము. అంటే గత 9 వారములుగా మనం మాట్లాడుకున్నది అన్ని ధ్యానం చేసింది అన్నీ కూడా దేవుని నడిపింపుతో దేవుడు తేటగా మనతో మాట్లాడింది మనకు బాగా అర్థమైంది. ఈ చివరి రోజుల ఈ వర్తమానంలో మనం మత్తయి సువార్త పుస్తకం నుంచి ఒలివకొండ ప్రసంగం మనం పోయిన వారం మొదలుపెట్టాము. ఇది 2వ వారం. ఒలివకొండ ప్రసంగంలో ఇది ద ఆలివట్ డిస్కోర్స్, దీంట్లో 2వ భాగం 2వ వారంగా మనం మాట్లాడితే మనం మొదటి వారంలో మాట్లాడింది కొంచెం గుర్తొచ్చుకుంటే, ఎందుకంటే ఈ విషయములు మరీ వస్తూనే ఉంటుంది. ఎందుకు ఈ విషయములు మరీ వస్తుంటుందంటే ఇది చాలా తేటగా గుర్తుపెట్టుకుని జీవితంలో పాటించాల్సిన విషయం. అండ్ మనం ముందే ధ్యానం చేసినట్లు మన అందరు కూడా మన ఏదైతే తరం మే 14, 1948 తర్వాత పుట్టి ఉన్నామో వాళ్ళందరూ చివరి తరం. ఈ తరము వారే యేసయ్య మధ్యాకాశంకి వచ్చి సంఘం ఎత్తబడుట దీంట్లో పాల్పొంపులు పొందే ఆ తరం వారు. అందుకని మన తిప్పి మళ్ళా దాన్ని ఇంకా తెలుసుకుంటాము. సో దీని ముందు జరిగిన కొన్ని విషయములు మనం చూసుకుంటే దాని కాంటెక్స్ట్ పోయిన వారం మనం చూసుకున్న దాన్ని కాంటెక్స్ట్ మనం ఏమని గుర్తు తెచ్చుకుంటే ఈ వారం వర్తమానం మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. కాంటెక్స్ట్ ఏంటి అంటే మత్తయి 23వ అధ్యాయంలో చివరి వరకు, తర్వాత 24లో 1-2 మనం టచ్ చేసాము. దాంట్లో యేసయ్య విజయవంతముగా మందిరముకు నేనే మెస్సయ్య, నేనే రక్షకుడు అని చెప్పేసి ప్రవేశం చేసిన రోజు ఏప్రిల్ 6వ తారీఖు క్రీస్తు పూర్వం 32, అంటే ఏప్రిల్ 6, 32 AD. దాంట్లో యేసయ్య విజయవంతముగా ప్రవేశం చేసి నేనే మెస్సయ్య అని చెప్పారు. మరి అక్కడ యూదుల పెద్దలు యూదా మతంలో ఉండే పెద్దలు ఏం చేశారు? యేసయ్యను తిరస్కరించి ఒప్పుకోలేదు. అందుకని యేసయ్య వాళ్ళ పైన 3 విషయంలో శాపం ఇచ్చినట్లు 3 విషయంలో వాళ్ళ పైన పెట్టారు. ఆ 3 విషయంలో ఏంటంటే, మొదటిగా ఈ యెరూషలేము మందిరం, దాని తర్వాత ఉండే ఆ పట్టణం ఇవన్నీ కూడా నాశనం చేయబడుతుంది, ఎడారిలాగా అయిపోతుంది అని చెప్పారు. అది అలాగే అయింది. మరి దానికి ఇంకో అర్థం కూడా చూసుకున్నాము. దేవుని సన్నిధి ఇంకా మీద వాళ్ళతో ఉండదు అని చెప్పి అర్థం చూసుకున్నాము. ఇది మొదటి అయితే. రెండవది వచ్చేసి ఈ యూదుల జనాంగం వీళ్ళు చెదరేదిపోయి ప్రపంచం మొత్తానికి అక్కడక్కడ వెళ్ళిపోతారు అనేది ముందు మాట్లాడిన 2 కూడా నెరవేర్పు వచ్చింది. మూడవది వచ్చేసి దేవుని రాజ్యం ఏర్పరచబడిన జనాంగం యూదులకు మాత్రమే అంచి ఉండిన ఆ రోజులు పోయి యేసయ్య ఇంకా ఆ దేవుని రాజ్యం మీ దగ్గర నుంచి తీసి అన్యులకు ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఈ 3 విషయంలో ఇది కూడా జరిగింది. అలా యేసయ్య చెప్పారు కాబట్టి మనకు దేవుని రాజ్యం వచ్చేసి ఈరోజు మనకుంది, మనం కూడా రక్షణ పొందుతున్నాము. ఇవన్నీ జరిగింది దానివల్లనే. ఇది వినగానే శిష్యులు దీన్ని తట్టుకోలేకపోయారు. ఎందుకు తట్టుకోలేకపోయారంటే
టెంపుల్ మౌంట్ ఏదైతే ఉందో, ఏదైతే యెరూషలేము మందిరం ఉందో అది టెంపుల్ మౌంట్ అనే స్థలంలో ఉంది. వీళ్ళు ఇంకా కొంచెం అటు దూరంగా ఉండి అక్కడి నుంచి దాన్ని చూస్తున్నారు. అప్పుడు శిష్యులు యేసయ్య చెప్పిన వెంటనే శిష్యులు ఏం చేశారు, యేసు ప్రభువా ఏమంటున్నావు, చూసావా యెరూషలేము మందిరం ఎంత అందంగా ఉందో, దాని చుట్టి ప్రాకారములు, ఈ పట్టణము ఎంత అందం కనిపిస్తుంది, ఇవన్నీ కోల్పోతుంది, నాశనమైపోతుంది చెప్తున్నావా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అడిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యేసయ్య దానికి సమాధానం చెప్తారు. ఏమని సమాధానం చెప్తారు, అదే మత్తయి 24 రెండవ వచనంలో చెప్తారు. ఏమని చెప్తారు, నేను నిజముగా చెప్తున్నాను, మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఆ కట్టడములు అన్నీ కూడా ఒక రాయి ఇంకో రాయి పైన, ఒక ఇటుక ఇంకో ఇటుక పైన ఉండకుండా నిలవకుండా పడదోయబడుతుంది అని చెప్పేసి నిజముగా చెప్తున్నాను అని చెప్పేసి యేసయ్య చెప్పింది అక్కడే. ఇప్పుడు ఇలా యేసయ్య చెప్పగానే వాళ్ళకి ఇంకా చాలా ప్రశ్నలు వచ్చింది. అంటే యేసయ్య ఇంత స్థిరంగా చెప్తున్నారంటే అది ఇంకా అలాగే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఇంకా దానికి సంబంధించిన చాలా ప్రశ్నలు వచ్చింది. దాంట్లో ఇప్పుడు ఇది ఇలా మాట్లాడుతూ చూస్తూ ఒలివకొండకు వెళ్ళిపోయారు. యేసయ్య ఒలివకొండలో కూర్చున్నారు, ఒలివకొండ పైన రాయి పైన కూర్చున్నారు. వీళ్ళు ఈ నలుగురు శిష్యులు 12 మందిలో నలుగురు ఏం చేశారంటే, నలుగురు దగ్గరైన వాళ్ళు ఎవరెవరు, పేతురు, యోహాను, యాకోబు, అంద్రియా. ఈ నలుగురు ఏం చేశారంటే వీళ్ళు ఇన్నర్ సర్కిల్ అంటారు, ఎప్పుడు యేసయ్యతోనే ఉంటారు. వీళ్ళు ఏం చేశారు, 3 ప్రశ్నలు వేశారు. ఈ 3 ప్రశ్నలు ఏమన్నది చివరి పోయిన వారం మనం చూసాం. దాంట్లో ఒక ప్రశ్నకి మనం సమాధానం తేటగా చూసుకున్నాం. ఈ 3 ప్రశ్నలు వేస్తే దాని మొదటి ప్రశ్న ఏంటి, ఎప్పుడు ఈ మందిరం నాశనం అవుతుంది, దానికి సూచన ఏంటి? రెండో ప్రశ్న ఏంటి, నీ రాకడకు సూచన ఏంటి, నువ్వు వస్తూ ఉంటావు కదా మరి దానికి సూచన ఏంటి? మూడవది ఏంటి, ఈ యుగం ముగింపుకు ప్రారంభం ఏది? ఈ యుగం ముగింపు నీకు స్టార్ట్ అవుతుందని చెప్తున్నావు కదా, దానికి ప్రారంభం ఇది. లేకపోతే ఈ యుగ సమాప్తికి ఏదైతే ఈరోజు కాలం ఉందో ఆ కాలం, సంఘకాలం రాబోతుంది, ఆ కాలం ఇది ముగింపు వస్తుంది అనే దానికి ప్రారంభం ఏంటి? సో ముగింపు గురించి అడగల, ముగింపు వస్తుంది అనే దానికి ప్రారంభం ఏంటి? ఏది స్టార్ట్ అయితే ఆ ముగింపు స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఏది స్టార్ట్ అవ్వాలి? ఇది మూడో ప్రశ్న. నిన్న మూడో ప్రశ్న మనం తేటగా చూసుకున్నాం పోయిన వారం. ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఇక్కడి నుంచి వినండి బాగా. ఈ ప్రశ్నలకు యేసయ్య వాళ్ళు ఎలా అడిగారో అలా సమాధానం చెప్పలా. యేసయ్య వాళ్ళు ఏ క్రమంలో అడిగారో ఆ క్రమంలో చెప్పలా. ఎందుకని మనం చూసుకున్నాము. ఆ క్రమంలో ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ ముందు ఏది తెలియాలి దాన్ని చెప్పారు, దాని తర్వాత ఏది తెలియాలి దాన్ని చెప్పారు, దాని తర్వాత ఏది తెలియాలి దాన్ని చెప్పారు. ముందు ఏం చెప్పారు? మూడో ప్రశ్నకు మొదటిగా సమాధానం ఇచ్చారు. మూడో ప్రశ్న ఏంటి? యుగ సమాప్తికి అంటే ఏదైతే కాలం ఉందో ఆ కాలం ముగింపుకు రావడానికి ప్రారంభం, స్టార్టింగ్ పాయింట్ ఏంటి అని అడిగారు. అడిగితే దానికి ఆయన ఏం చేశారు? సమాధానం చెప్పారు. మరి రెండవది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలా? మొదటి ప్రశ్నకి రెండవది సమాధానం చెప్పారు, రెండవ ప్రశ్నకి చివరిలో సమాధానం చెప్పారు. ఇప్పుడు రెండవ ప్రశ్నకు మొదటిగా సమాధానం చెప్పారు కదా, అంటే మొదటి ప్రశ్నకి రెండవ సమాధానం రెండవదిగా ఏంటి అని చూస్తే, ఇక్కడ మనం చూస్తే ఏదైతే యేసయ్య ఈ ఒలివకొండ ప్రసంగం చేశారో దీంట్లో మనం ప్రధానంగా మత్తయి పుస్తకం నుంచి చూస్తాం. ప్రధానంగా మత్తయి పుస్తకం నుంచి అంటే మనం వెర్సు తర్వాత వెర్సు, ఒక వచనం తర్వాత ఇంకో వచనం మనం చదవాలి చేసుకోవాలని అనుకున్నాం కదా. మరి పోయిన వారం మనం ఏం చేసాం? మత్తయి 24 నుంచి మనం చూసుకున్నాం. మత్తయి 24 ఏం చేసాం? మనం 1, 2 అలా చూసుకొచ్చి 7, 8 ఆ వచనం ద్వారా మనం ఏం చేసాం? మూడవ ప్రశ్నకు సమాధానం చూసుకున్నాం. మరి ఇప్పుడు వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేస్తున్నామంటే ఈరోజు 9వ వచనం కదా ధ్యానం చేయాలి కదా. వచనం వెంబడి మనం వచనం ఒలివకొండ ప్రసంగం చేస్తే యేసయ్య 7, 8 మనకు మూడవ ప్రశ్నకు సమాధానంగా చెప్పింటే, మరి ఈరోజు మనం ఏ వచనం చదువుకోవాలి? 9వ వచనం. మరి మనం అలా వెళ్ళట్లేదు.
మనం అలా వెళ్ళట్లేదు. ఎందుకు అలా వెళ్ళట్లేదంటే మత్తేయు ఏదైతే సువార్త రాసి ఉన్నారో అది క్రోనాలజికల్ ఆర్డర్ అని చెప్తారు. క్రోనాలజికల్ ఆర్డర్ అంటే ఏదైతే చరిత్రలో మొదటిగా జరిగిందో దాన్ని మత్తేయు మొదట్లో రాసి ఉంటారు, రెండవ జరిగిందని రెండవ రాసి ఉంటారు, మూడవ జరిగిందని మూడవ, ఇలాగా మొదటి నుంచి క్రమంగా ఏం జరిగిందో, క్రమంగా అంటే ఒకటి తర్వాత జరిగిందన్నీ మత్తేయు రాసి ఉంటారు. అర్థమైందా? మరి అటువైపు చూస్తే లూకా కానీ మార్క్ కానీ ఈ ముగ్గురు కూడా రాసి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఒలివకొండ ప్రసంగం రాశారు. యోగాన్లో లేదు, ఈ ముగ్గురు రాసి ఉన్నారు. మరి ఇప్పుడు లూకా చూస్తే ఒక్కటి వదల్లా, ఏంది యేసయ్య చెప్పింది ఒక్కటి కూడా వదల్లా, అన్నీ రాశాడు. మరి ఒకటి జరిగిన తర్వాత ఇంకోటి జరిగిన తర్వాత ఇంకోటి అలా రాశాడా? కాదు, అటు ఇటు రాసినా కానీ అన్నీ రాశాడు. మరి మత్తయి రాసిన దాంట్లో చూస్తే ఒకటి తర్వాత ఏం జరిగిందో అదే రాశాడు. చరిత్రలో ఇప్పుడు క్రీస్తు సగం 32లో ఏం జరిగింది దాన్ని రాశాడు. మరి 33లో ఏం జరిగిందో 32 తర్వాతనే రాశాడు. 34లో ఏం జరిగిందో అది 33 తర్వాతనే రాశాడు. 35లో 34 తర్వాత. మరి లూకా చేసిన పని ఏంటంటే 32 రాసి దానికి సంబంధం లేకుండా 36లో చెప్పినా దాన్ని కూడా 32లో రాశాడు, 33 కూడా రాశాడు. అర్థమైందా మీకు? సో లూకా రాసిన దాంట్లో ఒక క్రమం లేదు, మరి అన్ని రాశాడు. మరి మత్తయి రాసిన దాంట్లో క్రమం ఉంది, కొన్ని వదిలిపెట్టాడు. అర్థమైందా? కొన్ని విషయంలో రాయలేదు, అది ఇంపార్టెన్స్ కాదని చెప్పేసి. ఎందుకంటే అలా చెప్పుకొచ్చేటప్పుడు ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదులే, మనం కూడా వదిలేస్తాం కదా, చాలా వదిలేస్తాం. అలాగే మత్తయి రాసింది. మరి లూకా ఏం చేశాడు? అన్నీ రాశాడు ఆయన, అన్నీ చెప్పింది, మరి క్రమంగా లేదు, అంటే ఒకటి తర్వాత ఒకటి అలాగా రాయలేదు అని మనం చూడాలి. మరి యేసయ్య మూడో ప్రశ్నకి సమాధానం చెప్పేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. యేసయ్య మూడో ప్రశ్నకి సమాధానం చెప్పేటప్పుడు మూడో ప్రశ్న ఏంటి? యుగ సమాప్తి, ఈ సంఘకాల యుగం ఉంది కదా, ఆ యుగం ముగింపుకు ప్రారంభం ఏంటి అన్నారు. ప్రారంభం ఏంటని చెప్పారు సమాధానం పోయిన వారం. యేసయ్య మాట్లాడుతుంటే ఏం చెప్పారు? ప్రపంచ యుద్ధం. ఏంటి? ప్రపంచ యుద్ధం కదా, ప్రపంచ యుద్ధం. దాన్ని డైరెక్ట్గా వరల్డ్ వార్ 1, 2 అని చెప్పకుండా యేసయ్య ఏం చెప్పారు? జనముల పైన జనములు, రాజ్యముల పైన రాజ్యములు ఒకరొకరు యుద్ధంలో వస్తారు కదా. దీనికి సాక్షిగా ఇంకా కన్ఫర్మ్ చేయడానికి భూకంపంలు, అంటే పెద్ద లెవెల్ భూకంపంలు, కరువులు కదా, ఎక్కువ లెవెల్ ఉండే కరువులు, ఇవన్నీ జరుగుతుంటే అనేది మనం ఇది జరిగిందా అని చూస్తే జరిగింది. ఎలా జరిగింది అని చూస్తే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఒక డౌట్ రావచ్చు. ఏమని? మరి డైరెక్ట్గా ప్రపంచ యుద్ధాన్ని యేసయ్య చెప్పలేదు కదా, మరి ఈ వచనంను పట్టుకుని ఎలా మీరు ప్రపంచ యుద్ధం అని చెప్తారు అని మనం అడగచ్చు, ఎంతోమంది అడగచ్చు కదా. దానికి సమాధానం ఏంటంటే పాత నిబంధనలో మనం ఒక వచనం చదువుతాం. ఐసియా 9:19-2లో పాత నిబంధనలో మీరు చదువుతారు కదా తెలుగు. నా బైబిల్ ఓపెన్ చేయాలా? తెలుగు బైబిల్. ఐసియా పుస్తకంలో 19వ అధ్యాయం 2వ వచనం. ఐసియా 19:2 చదవండి. నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరుల మీదికి సహోదరులు పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు పట్టణము యుద్ధము చేయును రాజ్యము యుద్ధము చేయును. అర్థమైందా? ఏం చెప్పింది ఇక్కడ వేస్తున్నాం? ఐసియా పాత నిబంధన గ్రంథంలో ఒక అలవాటు వాళ్ళకి ఏంటంటే ఐసియా పుస్తకంలో రాసిన దీంట్లో 19:2లో ఇక్కడ ఏం రాయబడింది? దేవుడు రాపిచ్చాడు, ఐగుప్తుల పైనే వాళ్ళతో యుద్ధం చేయడానికి నేను ఐగుప్తులనే పట్టుతాను అన్నారు. అప్పుడు ఏం చెప్తున్నారు? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో, ఇంకో ఊరుతో, ఇంకో పట్టణంతో, ఇంకో రాష్ట్రంతో, ఇంకో రాజ్యంతో వాళ్ళు గొడవలాడేట్టుగా నేను చేస్తాను అంటే ఇక్కడ చెప్పబడిన ఈ వచనం వచ్చేసి ఐగుప్తు అనేది ఒక దేశం కదా, ఈ దేశంలో
ఒక్కరిని పైన ఒక్కరిని పెట్టి అందరిని నేను గొడవల కింద తీసుకెళ్తానంటే దాని అర్థం ఏంటి? ఐగుప్తు దేశం ఉండే వాళ్ళందరూ కూడా గొడవలు ఉన్నట్టు, అంతేనా? ఇక్కడ అలాగే మనం దీని ముందు చదువుకున్నాం కదా, దేశముల పైనే దేశములు, రాజ్యముల పైనే రాజ్యములు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఆ ఏదైతే దేశం ఉందో ఆ దేశం పైన ఒక దేశం అంటే ప్రపంచానికి కదా ఉండేది దేశం. ఒక దేశం ఇంకో దేశం పైన పోతుంది అంటే అన్ని దేశములు ఎప్పుడు యుద్ధముకు వస్తుందో ఏదో ఒక రీతిలో ఇట్టో అట్టో ఏదో ఒక దారిలో ప్రపంచం నుండి అంతమందికి ఇక్కటి కలిగట్టుగా. ఒక ఉదాహరణ చూసుకుందాం. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా ఎక్కడ స్టార్ట్ అయింది? మొదలైంది ఎక్కడ? చైనాలో మొదలైతే దానితో ఆగిందా? ప్రపంచం మొత్తం పోయిందా? ఎందుకు పోయింది? ఇప్పుడు ఏదో ఒక విధంగా ప్రపంచం ఉండే జనములు అందరూ కూడా కష్టపడ్డారా లేదా? అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో అదే జరిగింది. ఏం జరిగింది? ఒక్కరు పైన వచ్చారు. ఇంకా ఏమైంది? అది ఒకరితో అలా సపోర్ట్ నుంచి వచ్చి మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరిగింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధం. మరి రెండో ప్రపంచ యుద్ధం దేనివల్ల వచ్చింది అని చెప్పాము? రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసి మొదటి ప్రపంచ యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్లో దాన్ని బేస్ చేసుకునే వచ్చింది. జర్మనీ వాళ్ళు ఏం చేశారు? ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో పెట్టిన ఖర్చులు వచ్చేసి తట్టుకోలేక చాలులేక వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఇష్టానికి డబ్బులు ప్రింట్ చేసుకున్నారు. వాళ్ళే ప్రింట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, వాళ్ళ దేశంలో వాళ్ళకు ఉండే వెల్త్ అని చెప్తారు కదా, సంపద అంటారు కదా, దాన్ని బేస్ చేసుకునే ఆ దేశం ఉండే ఆ వెల్త్ని బేస్ చేసుకునే వాళ్ళు ఇంత కరెన్సీ ప్రింట్ చేసుకోవచ్చు అని. మరి వీళ్ళు ఏం చేశారు? ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇష్టానికి చేసుకుంటే అది రెండవది ప్రపంచ యుద్ధంకి వచ్చేసి ఒక కారణమైంది కదా. ఎక్కువ మంది చరిత్రలో ఉండే పెద్దలందరూ కూడా ఏం చేస్తున్నారు? దీనే ఒప్పుకున్నారు, ఇదే నిజమని చెప్పేసి. ఇప్పుడు మనం చూడండి, 3 విషయములు యేసయ్య చెప్పిన దాంట్లో 3 విషయములు. మొదటిది యుద్ధములు గూర్చిన సమాచారములు. ఇది మొదటి విషయం అయితే, రెండవది ఏంటి? దీనికి ఎవిడెన్స్గా, దీనికి సాక్షిగా భూకంపములు, ఎక్కువ లెవెల్లో పెద్ద స్థాయిలో భూకంపములు, ఆ తర్వాత పెద్ద స్థాయిలో కరువులు కూడా. ఇవన్నీ కలిస్తే ఇది ఏమైంది? ఇదన్నీ మీకు వస్తుంది అని చెప్పేసి యేసయ్య చెప్పారు. ఇది ఈ యుగ సమాప్తికి సూచన. ఇది ప్రారంభమైతే యుగ సమాప్తి రాబోతుంది అని అర్థం అని మనం మాట్లాడుకున్నాం, అంతేనా? 3వ ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు ఆయన. మరి ఈ 3వ ప్రశ్నకి సమాధానం చెప్పేటప్పుడు ఆయన ఏం చేశారు? ఇది చెప్పేసి ఏంటి? యుద్ధం కూర్చిన సమాచారములు, పెద్ద స్థాయిలో భూకంపములు, పెద్ద స్థాయిలో కరువులు, ఇవన్నీ జరుగుతుంది కానీ అప్పుడే అంతం కాదు. అప్పుడే అంతం అనేది రాదు. ద ఎండ్ ఈస్ నాట్ ఎట్ అన్నారు కదా, అప్పుడే అంతం అనేది కాదు. ఇది ప్రసవ నొప్పి లాంటిది అన్నారా లేదా? ఇట్ ఈస్ బర్త్ ప్యాంగ్స్ అన్నాము. అంటే పెయిన్ అంటే ఎక్కువ నొప్పి ఇచ్చేది, నొప్పి ఉంటూనే ఉంటుంది. ప్యాంగ్ అంటే షార్ట్గా ఇలా అలా టక్కుమని వచ్చేది, అలా గుంచేసి వెళ్ళిపోతాయి. అంటే ఒక పొడుగులో పొడిచేసి వెళ్ళిపోతాయి అన్నమాట. దాని బర్త్ ప్యాంగ్ అంటారు, అంటే ప్రసవ నొప్పి అంటారు. ఇప్పుడు మనకు జెంట్స్ కన్నా ఆడవాళ్ళకి బాగా తెలుసు, ఈ ప్రసవ నొప్పి అనేది నొప్పి స్టార్ట్ అయ్యి కంటిన్యూగా ఉండదు. ప్రసవ నొప్పి స్టార్ట్ అయ్యి అంటే ఒక స్రుక్ అని చెప్పేసి మరి వెళ్ళిపోతుంది అంటారు. మరి దీని అర్థం ఏంటంటే, ప్రసవ నొప్పి, ప్రసవ వేదన మొదలైంది అని చెప్తారు. మరి ప్రసవ వేదన మొదలైంది అంటే దాని అర్థం ఏంటంటే, బిడ్డ రావడానికి టైం వచ్చింది అని చెప్పడానికి. మరి ప్రసవ వేదన ఇప్పుడు ఆగిపోయింది కదంటే బిడ్డ రాదని అర్థం కాదు. బిడ్డ వస్తుంది, దాని టైంకు బిడ్డ బయలుపడుతుంది అని చెప్పేసి. అలాగే ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే, యుద్ధములు గురించిన సమాచారములు, పెద్ద స్థాయిలో భూకంపములు, పెద్ద స్థాయిలో కరువులు, ఇవన్నీ మొదలయ్యేటప్పుడు ఇది ప్రసవ వేదనకి సమానం. మరి ఈ ప్రసవ వేదన ఇది జరుగుతూనే ఉంటుంది, అప్పుడే అంతం రాదు. మరి అంతం రావడానికి ఇది మొదలైంది అని చెప్పేసి ఇక్కడ దాన్ని ఏం చేస్తారని పోల్చి చెప్పింది మనం ఇక్కడ చూసాం. అంటే
ఇక్కడ మన అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని చూస్తే, ఈ ఒలివకొండ ప్రసంగంలో వచ్చేసి మత్తయి రాసింది ఎలాగా అనేటప్పుడు చరిత్రలో ఒకటొకటి తర్వాత ఒకటొకటి జరిగింది అన్నీ కూడా ఆయన ఏం చేశారు, అలా రాసుకొచ్చాడు. మరి అలా రాసుకొచ్చేటప్పుడు ఎక్కడ ఆయన అలా లేకుండా రాచాడో అది రాసేటప్పుడు ఒక ఉదాహరణకి మొదట్లో జరిగింది, ఇంకోటి జరిగింది, మొదట్లో జరిగిందని మొదట్లో, రెండవది జరిగిందని రెండవది, మూడవది జరిగిందని మూడవది, ఇలా రాస్తూ వచ్చిన మత్తయి ఏం చేశారంటే, ఎక్కడైనా ఒక చోట్ల ఆయన వేరే ఏదో విషయం చెప్పాలంటే అక్కడ దాన్ని చెప్పేసి చెప్పాడు. ఇది దీనికి సంబంధించిన విషయం కాదు, ఇది కొత్త విషయం చెప్పాడు. అర్థమైందా? అంటే చరిత్రలో జరిగినట్టు రాసి అలా ఆ టైంలో జరిగింది అలా రాసుకొచ్చిన మత్తయి ఏం చేశారంటే, అది వెనక్కు ముందు జరిగిందని చెప్పాలంటే ఇది వెనక్కు జరిగింది లేకపోతే ఇది ముందు జరిగిందని చెప్పేసి రాశాడు, అన్ని వివరణ ఇచ్చాడు. మరి లూకా అలా కాదు. లూకా ముందు జరిగింది, ముందు వెనక్కి జరిగింది, వెనక అలా మార్చి 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 రాసుకొచ్చాడు. మరి ఇక్కడ మనం చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే, 3 ప్రశ్నలు శిష్యులు వేశారు కదా, దాంట్లో 3వ ప్రశ్నకు మొదటి యేసయ్య సమాధానం చెప్పారు. మరి 2వ ప్రశ్న అంటే మొదటి ప్రశ్నకి 2వది సమాధానం చెప్పారు. ఆయన మొదటి ప్రశ్నకి 2వది సమాధానం చెప్పారు. అలా చెప్తే ఈ సమాధానం మత్తయిలో లేదు, ఈ సమాధానం మార్కులో లేవు, లూకా ఒక్కరే పెట్టారన్నమాట. అర్థమైందా? అందుకని మనం ఎక్కువ ఒలివకొండ ప్రసంగం సంబంధించింది ఎక్కువ మనం మత్తయిలో చదువుతాము. మరి ఎక్కడ మనకు లూకా వెళ్ళాలో అక్కడ లూకా వెళ్తాం, దీని ముందే చెప్పాం. ఎక్కడ మన మార్కు వెళ్ళాలో మార్కు వెళ్తాం. మరి ఇప్పుడు 3 ప్రశ్నల 3వది ప్రశ్నకు యేసయ్య మొదటిగా సమాధానం చెప్పారు, మొదటి ప్రశ్నకు యేసయ్య 2వదిగా సమాధానం చెప్పారు. మరి ఈరోజు మనం ఆ మొదటి ప్రశ్ననే చూడబోతున్నాం. ఆ మొదటి ప్రశ్న సమాధానం ఎవరిచ్చారు? మత్తయి యువల. దాని బదులు ఎవరిచ్చారు? లూకా ఇచ్చారు. ఇప్పుడు ఇది మీకు తేటగా అర్థం అవ్వాలంటే నేను మత్తయి నుంచి మీకు 3 వచనములు చెప్తాను, దీనికి సంబంధించిన లూకా నుంచి 3 వచనములు చెప్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇంతవరకు అర్థమైందా? చుట్టూ తిరుగుతుందా? అర్థమైంది. ఓకే. ఇప్పుడు మనం పోయిన వారం మత్తయి నుంచి 24:7-8 చూసుకున్నాం కదా, 24:7-8 చూసుకున్నాం. మరి ఇప్పుడు మనం మొదలు పెట్టాల్సింది 9. మరి అలా మనం మొదలు పెట్టట్లేదు. మన లూకా సువార్త నుంచి ఏం చేసుకున్నామంటే లూకా 21:12-19, లూకా 21:12-19 మనం తీసుకోబోతున్నాం. ఎందుకు తీసుకోబోతున్నాం అంటే, యేసయ్య ఏదైతే ఒలివకొండ ప్రసంగం గురించి బోధ చేశారో ఒక్కటి కూడా మనం విడిచిపెట్టకుండా తెలుసుకోవాలని మనం ఇలా మొదలు పెట్టాము. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మత్తయి ఏం చేశారంటే, క్రమంగా ఒకటి తర్వాత జరిగిందని అలాగా రాసుకొచ్చి 32వ వచనం వచ్చేటప్పుడు, ఎన్నో వచనం? మత్తయి 24:1-2-3-4 ఇలా వచ్చి 32వ వచనం వచ్చేటప్పుడు సబ్జెక్ట్ మార్చాడు. మత్తయి 24:32 ఏ సబ్జెక్ట్ వస్తుంది? అంజూరపు చెట్టు చిగురించడం, ద ఫిగ్ ట్రీ, అది వస్తుంది. అది దేనికి సంబంధించింది? అంజూరపు చెట్టు చిగురించడం అంటే అది దేనికి సాదృశ్యం? అది ఓకే, ఇశ్రాయేల్ దేశం పుడితే అది వాళ్ళకి, మనకేంటి? ఈ తరము వారు, ఫైనల్ జనరేషన్. ఇది మనకి అంజూరపు, ఎప్పుడైనా కానీ ఫిగ్ ట్రీ అయినా కూడా మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఇశ్రాయేల్ దేశంగా గుర్తించబడింది మే 14, 1948. మరి అది ఇశ్రాయేల్కి ఓకే. మరి అన్ని అయినా మనకేంటి? మనకు దాని తర్వాత పుట్టిన ఈ తరము వారు చివరి తరము వారు, అది మనకు. ఇది 32లో మత్తయి 24:32 వచ్చేటప్పుడు దీన్ని చెప్పేసే చెప్తారు. ఇప్పుడు సబ్జెక్ట్ మారుతుంది అని చెప్పేసి. అర్థమైందా? అది గ్రీక్ తెలిస్తేనే మనకు అర్థమవుతుంది. మరి 36 వచ్చేటప్పుడు
మత్తయి 24:36 వచ్చేటప్పుడు 36 నుంచి 42 దేని గురించి సంబంధించింది? ఈ చివరి రోజుల వర్తమానంలో మొదటిది మనది అదే, మొదటి భాగం మనం అదే చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? దేని గురించి మాట్లాడింది? ద రాప్చర్ గురించి మాట్లాడింది, అంతేనా? సో 24:36 వచ్చేటప్పుడు చూసారా, ఇప్పుడు 24:36 వచ్చేటప్పుడు మత్తయి ఏం చెప్పింటాడు? కొత్తగా మొదలవుతుంది నుంచి వేరే సబ్జెక్ట్ మాట్లాడతాడు. మరి మత్తయి 24:1 నుంచి 31 వరకు ఒకే సబ్జెక్ట్ మాట్లాడాడు ఆయన. సబ్జెక్ట్ ఏంటి? హలో, మత్తయి 24:1 నుంచి 31 వరకు సబ్జెక్ట్ ఏంటి? రెండో రాకడనే, ఇంకేం కాదు. ఏమనింది? రెండో రాకడ. దాంట్లో మొదటి నుంచి 4-5 వచనములు దానికి కాంటెక్స్ట్ చెప్పేది, ఆ తర్వాత అని మనం తేటగా చూసుకుందాం. అలా వచ్చిందనమాట. ఇలాగా మత్తయి ఇలా రాసి ఉంటారు. ఇప్పుడు మనం ఒకటి తర్వాత ఒకటి అది శ్రమల కాలము లీడ్ చేసే వరకు ఏంటి అనేది మనం ఈరోజు చూసుకుందాం. ఇప్పుడు మనం మత్తయి 24:9 మనం మొదలు పెట్టాలి కదా. అలా మొదలు పెడితే అది దేని గురించి మాట్లాడుతుంది బాగా అర్థం చేసుకోండి. మత్తయి 24:7, 8 పోయిన వారం మనం ధ్యానం చేసిన దాంట్లో ఇక్కడ చూడండి, మీరు ఎక్కడో చూస్తే మీకు అర్థం కాదు. పోయిన వారం మత్తయి 24:7, 8 వచనములు చూసుకుంటే దాంట్లో యేసయ్య 3 ప్రశ్నల్లో 3వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. మరి 3వ ప్రశ్న మనం ఏంటి? ఇంకోసారి గుర్తెచ్చుకుంటే, చివరి రోజుల్లో లేకపోతే యుగ సమాప్తిలో ఈ సంఘకాలంకు ముగింపుకు వచ్చిందని చెప్పడానికి ప్రారంభం ఏంటి, స్టార్టింగ్ పాయింట్ ఏంటి నుంచి అడిగిన దానికి ఆయన మత్తయి 24:7, 8 నుంచి మాట్లాడారు ఆయన కదా. ఇది మనం అధ్యయనం చేసాం. మరి ఈరోజు దాని తర్వాత ఉండే వచనం 24:9 మనం చదివితే అది డైరెక్ట్ ఎక్కడ దేని గురించి మాట్లాడుతుంది తెలుసా? శ్రమల కాలం గురించి మాట్లాడుతుంది. మత్తయి 24:9 శ్రమల కాలం అంటే ట్రిబులేషన్ గురించి మాట్లాడుతుంది. మరి ఆలోచన చేయండి. ఇప్పుడు 3వ ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? యుగ సమాప్తికి ప్రారంభం ఏంటి అని చెప్పేసి ప్రారంభం చేసినగానే ముగింపు వచ్చేస్తారు. ఎవరన్నా రారు కదా. మరి మత్తయి ఏం చేశారు? 24:9లో శ్రమల కాలం గురించి మాట్లాడుతున్నారు. అంటే శ్రమల కాలం అంటే ఏంటి? దానియేలు 70వ వారం, దానియేలు 70వ వారం, అదే కదా శ్రమల కాలం, 7 సంవత్సరములు. ఇప్పుడు ప్రారంభం గురించి మాట్లాడి టక్కుమని శ్రమల కాలం వెళ్ళిపోతే మరి మధ్యలో జరిగింది. అందుకని మనం ఏం చేస్తున్నాం? లూకాకు వెళ్తున్నాం. లూకాలో ఏం చేయబోతున్నాం? 21లో 12 నుంచి 21లో మొదట్లో 10 నుంచి 12 ఈ 3. ఇప్పుడు 2ని కంపేర్ చేద్దాం. ఏం కంపేర్ చేద్దాం? ఏముంది ఏం లేదని చూస్తే ఇక్కడ చూడండి. మత్తయి 24:7 నుంచి 9, మత్తయి 24:7 నుంచి 9 మనం తీసుకుందాం తేడా అర్థం అవ్వడానికి. అలాగే లూకా 21:10 నుంచి 12 ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ చూడండి, ఏం లేదని చెప్పేటప్పుడు చూడండి. మత్తయి 24:7 నుంచి 9, లూకా 21:10 నుంచి 12. ఇక్కడ చూస్తే మత్తయి 24:9 వచ్చే వరకు, అలాగే లూకా 21:12 వచనము వచ్చే వరకు అన్నీ ఒకలాగే ఉంటుంది. ఇంకోసారి చెప్తా. మత్తయిలో మనం 24:7 నుంచి 9 గురించి తీసుకుని లూకాలో 21:10 నుంచి 12 వచనములు కదా. ఇక్కడ 3 ఇక్కడ 3 మనం కంపేర్ చేస్తే మత్తయి 24:7, 8 వరకు ఒక్కటే చెప్తుంది. ఆ ఒకటి ఏంటి? లూకా 21:10, 11 ఇది చెప్పిన దాని అలాగుంటుంది. మరి మత్తయి 24:9 వచనముకు వచ్చేటప్పుడు, లూకా 21:12 వచనముకు వచ్చేటప్పుడు మొత్తానికి మారిపోద్ది. అందుకని మనం ఏం చేయాలంటే ఒలివకొండ ప్రసంగం గురించి, చివరి రోజుల వర్తమానం గురించి మనకి తేటగా అర్థం అవ్వాలంటే మత్తయి చదవాలి, లూకా చదవాలి, మార్కు కూడా చదవాలి. ఈ 3 చదివేటప్పుడు పూర్తి మనకు అవగాహన వస్తుంది. ఈరోజు మీకు ఈ 2 నుంచి మీకు కొన్ని విషయంలో నేను చెప్తాను. చూడండి. ఇప్పుడు మత్తయి 24:7, 8, 9 చదవండి తెలుగులో. మత్తయి 24:7, 8, 9
మీకు గుర్తుంటే మత్తయి 24:7-8 పోయేవారు మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 7-8-9 చదవండి ఒకసారి గట్టిగా. జనముల మీదకి జనములు, జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యమును లేచును, రాజ్యముల మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువును భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇంకా అప్పుడు ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోండి. 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును, బాగా అర్థం చేసుకోండి. అప్పుడు ఇప్పుడు మొదటి 2 వచనంలో ఏం చెప్పబడింది? జనములకు పోయిన జనములు, దేశములకు పోయిన దేశములు, దీనికి దీనికి వచ్చేసి ఇంకా కన్ఫర్మ్ చేయడానికి భూకంపములు, కరువులు ఇవన్నీ జరుగుతుంటది. ఇది ఏంటి? ఇది వేదనలకి ప్రారంభం. అంటే యుగం ముగింపుకు ఇది ప్రారంభం అని చెప్పేసి ఇప్పుడు 9వ వచనంలో, మత్తయి 9వ వచనంలో ఏం చెప్తున్నారు? అప్పుడు అంటున్నారు. అప్పుడు అంటే దాని ఏమర్థం? అటు తర్వాత, అంతే కదా, దాని తర్వాత అని చెప్పేసి చదవండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే యుగ సమాప్తికి, యుగం ముగింపుకు ప్రారంభం ఇవేంచి 2-3 విషయములు చెప్పేసి వెంటనే ఎక్కడికి వచ్చారు? 9వ వచనంలో యుగం ముగింపుకి వెళ్ళిపోయారు, శ్రమల కాలము వెళ్ళిపోయారు. దానికి ఇంగ్లీష్లో వాడబడిన పదం వచ్చేసి దెన్ అని వాడబడింది. ఈ దెన్ అనే దీనికి అర్థం ఏంటి? గ్రీకులో మనం చూసుకుంటే టార్టేర్ అంటారు. ఈ టార్టేర్ అనే పదము అర్థం ఏంటంటే దీనికి తర్వాత అని అర్థం. దేనికి తర్వాత? ఏదైతే యుగం ముగింపుకు ప్రారంభం అని కొన్ని సూచనలు మాట్లాడుకున్నామో దీనికి తర్వాత అనేసి ఇక్కడ చెప్పబడింది. అదే కదా, దెన్ అంటే అదే ఆఫ్టర్ దట్ అనేసి ఇక్కడ చెప్పబడింది. మరి ఇప్పుడు మనం లూకా చూద్దాం. లూకాలో తీసుకోండి. లూకాలో 10, 11, 12 3వ వచనం చదవండి. లూకా 10, 11, 12. మరియు ఆయన వారితో ఇట్లా నేను జనముల మీదకి జనములకు మీద జనమును, రాజ్యముల మీదకి రాజ్యము లేచును. చూసారా? మత్తయి 24:7 చెప్పింది అలాగే లూకా 21:10 చెప్పింది. అలాగుంది, ఏ మార్పు లేదు. తర్వాత అక్కడక్కడ గొప్ప భూకంపములు తెగుళ్ళను కరువులను తటస్థించును. ఆకాశం నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. చూసారా? ఇప్పుడు మత్తయి 24:8 లూకా 21:11 ఏ తేడా లేదు, అదే అర్థం ఇచ్చింది. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు లూకా 21:12 వచనం చదవండి. ఇవన్నీ జరగక మునుపు, ఇక్కడ చూసారా? ఇవన్నీ జరగక మునుపు, ఇక్కడ చూడండి, ఇక్కడ వినండి, ఇది టర్నింగ్ పాయింట్. అందుకని ఇవన్నీ జరగక మునుపు అని ఉంది. మరి మత్తయి 24:9 ఏముంది? ఇవన్నీ జరిగిన తర్వాత అనేసి ఉంది. ఇక్కడ ఏముంది? ఇవన్నీ ఏమన్నీ జరగక మునుపు. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ ఉంది. మత్తయిలో క్లారిటీ లేదు, ఇక్కడ క్లారిటీ ఉంది. ఏమని క్లారిటీ ఉంది? యుద్ధములు కూర్చిన సమాచారములు, భూకంపములు, కరువులు ఇవన్నీ జరుగుతున్నా అంతం అప్పుడే రాదు. అది ప్రసవ నొప్పికి ప్రారంభం. అంటే యుగ సమాప్తికి ఇది ప్రారంభం అని చెప్పిన మత్తయి ఇక్కడ లూకా చూస్తే ఏం చెప్తున్నారు? యుద్ధములు కూర్చిన సమాచారములు, భూకంపములు, కరువులు ఇవన్నీ జరుగుతుంటది. మరి ఇది జరుగుతున్నా కానీ పరలోకం నుంచి కొన్ని సూచనలు కలుగుతుంది. మరి దీనికి మునుపు, ఇది జరగక మునుపు అంటే ఏదైతే వీళ్ళు ప్రారంభం నుంచి అనుకున్నారో దీనికి మునుపే. మీకు అర్థమైందా? ఇప్పుడు దాంట్లో తర్వాత అనేసి ఉంది. తర్వాత అని చెప్పేసి డైరెక్ట్గా దానియేలు 70వ వారం వెళ్ళిపోయారు. మరి దీంట్లో మునుపే అని చెప్తే ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది. ఏమి టర్నింగ్ పాయింట్ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది. మన టర్నింగ్ పాయింట్ ఏంటని చెప్తా. ఇక్కడ వినండి. ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే
శిష్యుల ఎదురుచూపు ఎలా ఉంది తెలుసా? వినండి బాగా. ఈ 3 ప్రశ్నలకు యేసయ్య మూడవ ప్రశ్నకు మొదటిగా సమాధానం చెప్పారు కదా. చెప్పగానే వీళ్ళ ఎదురుచూపు ఎలాగైపోయిందంటే, ఓకే అయితే ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఉన్నారు, మనం ఉన్నాము, మన జీవిత కాలము లోపలనే ఏంటి, మన జీవిత కాలంలోనే ఇవి జరుగుతుంది, మనం కూడా దేవుని వెళ్ళిపోవచ్చు అనే ఎదురుచూపులో వాళ్ళు ఉన్నారు. మరి యేసయ్య ఇక్కడ లూకా రాసింది, యేసయ్య మాట్లాడింది ఎలా ఉందంటే, మీ జీవిత కాలంలో ఇది జరగదు అని చెప్తున్నారు. అదే కదా అర్థం ఇక్కడ. మీకు అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? చూడండి, యుగ సమాప్తికి సూక్షణలు ప్రారంభం ఏంటి అనేది నీ సమాధానం ఏంటి? యుద్ధములు, యుద్ధం సంబంధించిన సమాచారములు, భూకంపములు, కరువులు, ఇవన్నీ యుగ సమాప్తికి, యుగం ముగింపుకు ప్రారంభములు. మరి ఇక్కడ లూకా 21:12 ప్రకారం దీనికి మునుపే అని చెప్పినారు. దీనికి మునుపే ఏంటంటే, మిమ్మల్ని ఏం చేస్తారు? మిమ్మల్ని బలాత్కారం చేసి పట్టుకుని వెళ్ళిపోయి కొట్టుతారు, తిడుతారు, చంపుతారు, చెరలో పెట్టుతారు. అంటే యుగ సమాప్తికి ప్రారంభం ఏదైతే చెప్పబడిందో దానికి ముందే ఇది జరుగుతుంది. అర్థమైందా లేదా? లూకా 21:12 తేటగా చెప్పేశారు. మీ జీవితకాలం శిష్యులు చూసి మీ జీవిత కాలంలో ఇది చివరి రోజుల విషయంలో ఆ ప్రారంభం కూడా మీరు చూడలేదు, దాని ముందే మీది అయిపోతుంది అని చెప్పేసి అక్కడ తేటగా చెప్పారు. ఎంతమంది అర్థమైందో ఏమో, నేనైతే సరి చెప్తున్నా. అర్థమైందా? ఇంకోసారి చెప్పదా? ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా మనం మత్తయి నుంచి ఎందుకు లూకా వెళ్తున్నామని? క్లారిటీ ఉందా లేదా? అందుకని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మీ ముందుండే స్లైడ్లో చూస్తే మత్తయి 24వ అధ్యాయం ఉంది కదా. ఈ అధ్యాయంలో ఎప్పుడప్పుడు ఏ వచనంలో ఏమేమి ఉంది అని చెప్పబడింది. అదే మీ ముందు ఉంది. అది ఏముంది చూద్దాం. ఏంటి ఇక్కడ చూడండి. మనకు దాని ఇది క్రోనాలజికల్ ఆర్డర్ అని చెప్పాం కదా. జరిగినట్లు ఒకటి తర్వాత అలా రాసి అని చెప్పాం కదా. ఇప్పుడు మనం మత్తయి 24:1-2 వచనంలో దేని గురించి ఉంటుందంటే, ఇది చరిత్రమును సెట్ చేసేది ఉంటుంది. హిస్టారికల్ సెట్టింగ్ అంటారు ఈ 2 వచనములు. ఈ 2 వచనంలో ఏం మాట్లాడబడింది? 24వ అధ్యాయముకు కాంటెక్స్ట్ ఇక్కడ ఇవ్వబడింది. ఏమని చెప్పబడింది అక్కడ? మొదటిగా యేసయ్యను రక్షకుడుగా యూదులు 23వ అధ్యాయంలో యూదులు తిరస్కరిస్తే యేసయ్య ఏం చేశారు? వాళ్ళపైన 3 విషయములు పెట్టి, మీరు ఇలాంటి నిజమైన రక్షకుడిని తిరస్కరించారు కాబట్టి 3 విషయములు మీ పైన చెప్తున్నానని చెప్పేసి మొదటిగా ఏం చెప్పారు? ఈ యెరూషలేము మందిరమును పట్టణమును నాశనమై ఎడారిలాగా అయిపోతుంది, మొదటిది. రెండవది ఏంటి? యూదు జనములందరూ కూడా చెదరి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతారు అనేది. మూడవది ఏంటి? ఏర్పరచబడిన జనాంగంకు ఇవ్వబడిన దేవుని రాజ్యం తీయబడి అన్యులకు ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పింది. ఇది చెప్పిందన్నీ ఇక్కడే. అర్థమైందా? ఇది ఇక్కడే చెప్పబడింది. ఇది చెప్పిన తర్వాత 3వ వచనంలో, మత్తయి 24:3వ వచనంలో శిష్యులు ఏం చేశారు? 3 ప్రశ్నలు వేశారు కదా. అది 3వ వచనంలో. మరి 4 నుంచి 6 దీంట్లో చూస్తే, ఇది అయిన తర్వాత ఈ అపోస్తలు ఈ సంఘం ప్రారంభమైంది కదా. సంఘం ప్రారంభం నుంచి తర్వాత ముగింపు వచ్చే వరకు ఈ మధ్యలో ఉండే యుగం, సంఘ యుగం ఉంది కదా. దీంట్లో ఏమేమి జరగబోతుంది అని చెప్పేది 4, 5, 6 వచనంలో. ఈ 3 వచనంలో సంఘ కాలంలో ఏమేమి జరగబోతుంది, కామన్గా ఏం జరగబోతుంది అని చెప్పింది. దాంట్లో ఏమొస్తుంది? అబద్ధ ప్రవక్తలు వస్తారు. అంటే నేనే యేసయ్య, నిజమైన యేసు అని చెప్పేసి అబద్ధ మెస్సయాలు, అబద్ధ రక్షకులు, అబద్ధ మెస్సయాలు వచ్చేది. అంత్యక్రీస్తు వచ్చేసి చివరి రోజుల్లో. ఓకే, ఇప్పుడు అలా చూస్తే మనం నిజమైన క్రీస్తు నేనే రక్షకుడు అని చెప్పేసి యూదుడు అయిన
యేసయ్యనే మొదటిగా వెళ్ళి నేనే రక్షకుడని చెప్పింది. దాని తర్వాతనే అందరూ మోసం చేసే వాళ్ళు దాని తర్వాత వచ్చిన వాళ్ళే. యేసయ్య ముందు ఎవరు కూడా వెళ్ళి నేనే రక్షకుడని ఎవరు చెప్పలా. అర్థమైందా? యేసయ్య ముందు వెళ్ళి, యూదుడు కదా యేసయ్య యూదుడు అయితే మొదటిగా చెప్పిన యూదుడు ఎవరు? యేసయ్యనే. దాని తర్వాతనే మిగతా వాళ్ళు వచ్చింది. మరి ఇప్పుడు దీని తర్వాత ఏమేమి జరుగుతుందని చెప్పింది? యుద్ధములు సంబంధించిన దాని గురించిన సమాచారములు, భూకంపములు, కరువులు ఇవన్నీ జరుగుతాయని చెప్పబడింది. మరి అప్పుడే అంతం కాదు అని చెప్పేసి. తర్వాత ఏమైంది? దాని తర్వాత ఈ 2000 సంవత్సరంలో సంఘకాల యుగంలో ఇంకా ఏమేమి జరగబోతుందని చెప్పేసి అన్నీ చెప్పబడింది. మరి 7-8 వచనములలో ఏం చెప్పబడింది? ఈ సంఘం అంటే ఈ యుగం ముగింపు ఉంది కదా, దాని గురించి అక్కడ రాయబడింది. రాయబడింది? యుగం ముగింపుకు సూచనలు రాయబడింది. దేశం పైన జనుల పైన భూకంపంలో అది వస్తాయనేసి దీంట్లో అక్కడ రాయబడింది. తర్వాత 9 నుంచి 28 వరకు బాగా అర్థం చేసుకోండి. మత్తయి 24 9 నుంచి 28 వరకు ఏం చెప్పబడింది? 7 ఏండ్ల శ్రమల కాలం గురించి రాయబడింది. ఎన్ని వచనాలు చూసారు? 7 ఏండ్ల శ్రమల కాలంలో 9 నుంచి 20 వచనం అంటే మొత్తం ఎన్ని వచనములు? హలో, 9 నుంచి 28 అంటే మొత్తం ఎన్ని వచనములు? అడిషన్ సబ్ట్రాక్షన్ తెలీదా? 9 నుంచి 28 వచనం అంటే ఎన్ని వచనములు? మీరు ఎవ్వరు కూడా రెడీ సరిగ్గా చెప్పలే. 20 వెర్సెస్ వస్తుంది. 9 ఆడవుతుందా? 20 వరకు చెప్తున్నావా? 20 వెర్సెస్ వస్తుంది. వేలు పెట్టి లెక్క పెడతారా? పెట్టి చూడండి. 20 వస్తుందా రాదా? నేను ఒకటి చెప్తా. 9, 10 వదిలేద్దాం. మీ తేట కోసం 9, 10 వదిలేద్దాం. 11 నుంచి 28 వరకు ఎన్ని వస్తుంది? 11 నుంచి 28 వరకు ఎన్ని వస్తుంది? 18. 11 నుంచి 1, 2, 3 కాదు కదా. 11 నుంచి 28 వరకు 18. మరి 9, 10 ఇంకో 2 మొత్తం ఎన్ని? ఆన్సర్ చెప్పిన తర్వాత చెప్పండి బాబు. 20 వచనములు. 20 వచనములు మాట్లాడే దేనికోసం? శ్రమల గురించి. 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల శ్రమల కాలం అంటే ఏంటి? దానియేలుగా 70వ వారం దాని గురించి మాట్లాడేది. దాని గురించి మాట్లాడితే ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో 9 నుంచి 14 వచనముల వరకు, ఇప్పుడు లెక్క పెట్టండి, నేను అడిగాను ఎన్ని వచనములని. 9 నుంచి 14 వచనముల వరకు మొదటి 3.5 సంవత్సరంలో శ్రమల కాలం. మరి 15 నుంచి 28 వరకు రెండో 3.5 సంవత్సరంలో మహాశ్రమల కాలం. అది ఇక్కడ తేటగా చెప్పబడింది. మరి 29 నుంచి 30 వరకు యేసు ప్రభు రెండో రాకడ గురించి మాట్లాడబడింది. ఏముంటుంది? యేసు ప్రభుగా రెండో రాకడ. ఇక్కడ రెండో రాకడ అనగానే ద రాప్చర్ను సెకండ్ కమింగ్ ఒకటి కాదు, ఒకే టైంలో జరగదు. అర్థమైందా? ముందుగా రాప్చర్ జరుగుతుంది, సంఘం ఎత్తబడుతుంది. 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత మరి రెండో రాకడ వస్తుంది. 2 ఒకటి కాదు. ఎందుకంటే రాప్చర్ అనేది ఇట్ ఈస్ అన్ ఇమ్మినెంట్ యాక్ట్. అంటే ఇది కంటి రెప్పబాట్లో జరిగేది. ఎవరికి తెలియదు, ఏ సూచన పరిశుద్ధ గ్రంథం ఇవ్వలేదు. మరి రెండో రాకడ అనేది ఆయన యేసయ్య రెండో రాకడలో వచ్చేటప్పుడు ప్రపంచంలో ఉన్న అంతమంది చూస్తారు. ఏంటి? చాలా సూచనలు ఉంది. ప్రపంచంలో ఉండే అంతమంది చూస్తారు. మరి 31వ వచనం వచ్చేసి ఇశ్రాయేల్ జనాంగమును సమకూర్చపని. ఇశ్రాయేల్ జనాంగమును సమకూర్చేది అక్కడ చెప్పబడింది. మరి 32 నుంచి 35 మనకు తెలుసు. ఏమన్నాము? 32 నుంచి 35 అంజూరపు చెట్టు చిగురించడం. అది 32 నుంచి 35 వరకు. 31వ వచనం వరకు ఒక సబ్జెక్ట్ వెళ్తుంటుంది. 32వ వచనం వచ్చేటప్పుడు మత్తయి సబ్జెక్ట్ మారుస్తాడు. ఆ సబ్జెక్ట్ మార్చేటప్పుడు మారుస్తాడని చెప్పే మారుస్తాడు. అది అంజూరపు చెట్టు చిగురించడం. ఎందుకంటే 31వ వచనం వరకు యేసయ్య ఒలివగొండ ప్రసంగం అన్నీ అయిపోయింది. చివరి రోజుల గురించి అన్నీ అయిపోయింది. అర్థమైందా? మరి ఇప్పుడు సబ్జెక్ట్ మారింది. ఆ సబ్జెక్ట్ ఏంటి? అంజూరపు చెట్టు చిగురించడం అనే సబ్జెక్ట్లో ఏముంది? ఆ తరము వారు
చివరి తరం వారు అని చెప్పేది అది. మరి 36 నుంచి ఇంకా తేటగా చూస్తే 36 నుంచి మాట్లాడేది ఏంటి, 36 నుంచి 42లో మాట్లాడేది ఏంటి, ద రాప్చర్, సంఘం ఎత్తబడ గురించి. అర్థమైందా? టోటల్గా మనం ఇలా చూసుకుని రావచ్చు. ఇది మత్తయిలో చెప్పబడింది. మరి మత్తయిలో లేని విషయంలో, చిన్న చిన్న విషయంలో, యేసయ్య మాట్లాడిన చిన్న చిన్న విషయంలో కూడా లూకా రికార్డు చేశాడు. మత్తయి చేయలేదు కానీ లూకా రికార్డ్ చేశారు. ఓకే, ఇప్పుడు లూకా పుస్తకం నుంచి మనం ఇంతవరకు చూసుకున్నాం కదా, కొంచెం క్లారిటీగా చూసుకున్నామని చెప్పేసి మనం ఎందుకు మత్తయి మాత్రం మనం చదవట్లేదు, లూకా ఎందుకు వెళ్తున్నామంటే మత్తయి చెప్పనింది లూకా చెప్పాడు కాబట్టి ఎక్కడ మత్తయి ఏ విషయం గురించి చెప్పలేదో దానికి మాత్రం మన లూకా కానీ మార్క్ కానీ వెళ్తాము అని మనం మాట్లాడుకున్నాం. అప్పుడు మనకి టోటల్గా బాగా అర్థమవుతుంది. ఇంకోటి చూడండి, బైబిల్ చదివిన వాళ్ళు ఎవరైనా కానీ, విశ్వాసులు, దైవజనులు ఎవరైనా కానీ బైబిల్లో చెప్పింది చెప్పినట్టుగా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. దాన్ని లిటరల్ సెన్స్ అంటారు. మరి చాలామంది ఏం చేస్తారంటే చెప్పినట్టుగా తీసుకోకుండా చాలామంది వాళ్ళకి తోచింది, వాళ్ళ అనుభవంలో వచ్చింది, వాళ్ళు వినింది, ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తారంటే దేవుడు ఇక్కడ ఇదే చెప్తున్నారని చెప్పి మాట్లాడతారు. అలా కాదు, అది అలగారికల్ సెన్స్ అంటారు. అలా తీసుకోకూడదు. బైబిల్లో మాత్రం ఎప్పుడు కూడా దేవుడు ఏమి రాబిచ్చాడో, ఏ సెన్స్లో రాబిచ్చాడో దాన్ని అలాగే తీసుకోవాలి. ఎందుకంటే ఒక విషయం చూడండి, యేసయ్య మొదటి రాకడలో మొదట్లో వచ్చారు కదా, ఆయన మొదట్లో ఇక్కడ పుట్టి వచ్చారు కదా పశువుల పాకలో. అలా శిశువుగా పుట్టి వచ్చేటప్పుడు మనం దీని ముందే చెప్పుకున్నాము, 324 ప్రవచనములు, చిన్న పెద్ద తేడా లేకుండా 324 ప్రవచనములు నెరవేర్చాడు ఆయన మొదటి రాకడలో. మరి అంత 324 ప్రవచనములు మొదటి రాకడలో నెరవేర్చిన యేసయ్య రెండో రాకడలో ఏదైతే చెప్పబడిందో దాన్ని నెరవేర్చడా? ఎందుకు అంతమంది ఈరోజు మనలో చాలా మందికి ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు? అందుకే బైబిల్ను లిటరల్ సెన్స్లో తీసుకోవాలి. ఉండింది, రాసింది ఏ ఉద్దేశంతో రాయబడిందో అలాగే తీసుకోవాలి. అలా మనం తీసుకోవడానికి మనకి అవగాహన లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేసి మనం దాన్ని తెలుసుకోవాలి. చాలా చాలా ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనం గుర్తు చేసుకుని చెప్పుకుని ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటి? మొదటిగా అడిగిన ప్రశ్న, దానికి రెండవదిగా సమాధానం చెప్పిన ప్రశ్న గుర్తుందా ఎవరైనప్పుడు? మొదటి ప్రశ్న ఏంటి? రెండో రాకడ ఎప్పుడు, దానికి సూచన ఏంటి? అంతేనా? నీ రెండో రాకడ ఎప్పుడు, అదే కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. మీరు తీయండి లూకా 21. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 12వ వచనం నుంచి మొదలు పెడతాం. లూకా 21:12 నుంచి 19 వరకు చదవండి. స్పీడ్ చదవాలి. ఇవన్నీ జరగక మునుపు వారి మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసించుదురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకునడి. మీ విరోధులందరూ ఎదురాడకును కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపుదురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను తగ్గించుకుందరు.
దక్కించుకుందురు. ఆమేన్. ఆమేన్. మీరు దీని చదివేటప్పుడు మీరు వినింటే మీకు అర్థమైంటే మీరు చాలా ధన్యులు అన్నమాట. ఇక్కడ 12 నుంచి 19 వరకు చెప్పిన దానిలో సారాంశం ఏంటి అని చూస్తే, ఏదైతే యుగం ముగింపుకు ప్రారంభములు ఉన్నాయో దానికి ముందు జరగబోయే విషయములు లూకా 21:12 నుంచి 19 వరకు. ఇంకోసారి చెప్తా వినండి. ఇక్కడ చూడండి. ఏదైతే యుగ సమాప్తి, ఈ యుగం ముగింపు ఉంది కదా, ఆ ముగింపుకు ప్రారంభం అని చెప్తున్నామో దానికి ముందు జరగబోయే విషయములు అన్నిట్లో మీరు ఇంత కష్టపడతారు అనేది ఇక్కడ ఎసెన్స్. అంతే కదా? అంటే మీరు మీ జీవిత కాలములో ఈ ముగింపు చివరి రోజులో ముగింపు వస్తాయి కదా, ఈ యుగం ముగింపు, ఆ ముగింపుకు ప్రారంభముగా ఏమేమి జరగబోతుందో దాన్ని మీరు చూడడానికి ఉండరు అని చెప్తున్నారు ఆయన. మీరు ఉండరు. దాని ముందే మిమ్మల్ని అందరూ దూషించి చంపి నా నిమిత్తం కోసం అన్ని చేసేస్తారు. మరి మీ శరీరం చంపుతారు, కానీ మీ ప్రాణాత్మలను అస్సలు, అంటే మీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా ఏమి చేయలేంటుంది. దీని అర్థం ఏంటంటే మీరు మరణించి వచ్చేటప్పుడు మీరు అక్కడ పూర్తిగా ఉంటారు. అంటే మీ 27-28 సంవత్సరంలో మీరు ఎలా ఉంటారు? ఎవరెవరు ఉన్నామో ఎలా ఉంటాము? ఒక పూర్తి యంగ్స్టర్గా ఉంటామా? ఆ ఏజ్లో అక్కడ ఉంటామంట ఆయనతో. అర్థమైందా? ఇప్పుడు తల లేదు, అది లేదు, నాకు ఈ ఎనర్జీ లేదు, ఆ ఎనర్జీ లేదు, ఆ జబ్బు, ఏ జబ్బు ఉంటుంది అక్కడ. మరి ఏ వయసులో మన స్థిరంగా ఉన్న వయసు ఏ వయసు? 27-28 ఫుల్ మెచ్యూర్డ్ ఏజ్ కదా, ఆ ఏజ్లో అక్కడ ఉంటాం. మన తల్లిదండ్రులు ఆ ఏజ్లోనే ఉంటారు. గుర్తుపెట్టగలము. చూడగానే దేవుడు మనకు చూపిస్తారంటే చూడగానే లోపల మనకి గుర్తు వచ్చేస్తుంట. ఇది నా తల్లి, ఇది నా తండ్రి, ఇది వీలు, ఇది వాళ్ళు, ఇది పౌలు, ఇది మోసే, ఇది సులభమును, అందరినీ మన గుర్తుపెట్టగలము. అలాంటి ఒక మనస్తత్వం మన ఇక్కడ ఇస్తారు. అది ఇక్కడ చెప్పబడింది. ఇవన్నీ జరగక మునుపే మీకు ఇదన్నీ జరుగుతుంది. ఏది? యుగ సమాప్తి, చివరి రోజులో ముగింపు ఉంది కదా, అది జరగాలని ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో, ఏంటిది స్టార్టింగ్ పాయింట్? యుద్ధములు కూర్చిన సమాచారములు, భూకంపములు, కరువులు, ఇవి యుగ సమాప్తికి ప్రారంభం. దీనికి మునుపే మీకు ఇవన్నీ జరుగుతాయి. జరిగిందా లేదా? సంఘం ప్రారంభం కాలం ఎప్పుడు? మొదటి శతాబ్దంలో అన్నీ అయిపోయింది. వరల్డ్ వార్ వచ్చింది ఎప్పుడు? 1900. ఎన్ని సంవత్సరాలు చూడండి, దానికి ముందే ఇది జరిగిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు మొదటి ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న చెప్తారా ఎవరన్నా? మందిరం ఎప్పుడు? రెండవది సమాధానం చెప్పింది, బట్ ప్రశ్న మొదటిది. మందిరం ఎప్పుడు నాశనం అవుతుంది, దానికి సూచన ఏంటి? అదే కదా ప్రశ్న, అదేనా? ఓకే. దీనికి ఏముందంటే అదే యేసయ్య ఏమన్నారు, వీళ్ళకి వెంటనే ఇది జరిగితే మనం ఇప్పుడే చూసేవచ్చు అని అనుకున్నారు వాళ్ళు. ఏది? ఇప్పుడు యేసయ్య చెప్పింది ఇప్పుడే జరిగితే మనం ఇప్పుడే మన జీవితకాలంలో చూసేవచ్చు అని ఆయన అనుకున్నారు. మరి దానికే మనం లూకా 21:20 నుంచి చదవండి. లూకా 21:20, 20, 21, 22, 23, 24 వరకు చదవాలి. లూకా. యెరూషలేము దండల చేత చుట్టబడుట మీరు చూచుచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు ఇప్పుడు చూసారా, లూకా 21:20లో ఆన్సర్ ఇచ్చాడు ఆయన. ఆన్సర్ ఇచ్చాడా లేదా? ఏమని ఆన్సర్ ఇచ్చాడు? మొదటి ప్రశ్నగా ఆన్సర్ ఇచ్చాడు ఆయన. అంటే యెరూషలేమును శత్రువులు చుట్టి ముట్టుకునేటప్పుడు, దండెచ్చి అంటే యుద్ధము కోసం చుట్టి ముట్టుకునేటప్పుడు ఏమైంది? ఇది మీకు నాశనముగా వచ్చే సమీపించారు నుంచి మీకు తెలుసుకుంటారు అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడా? అప్పుడు వీళ్ళు ఏం ఎదురు చూశారు అంటే, మనం చూస్తాము, మన కంటి ముందే జరుగుతుంది, మనం చివరి రోజు ఎత్తబడి వెళ్ళిపోతామని వాళ్ళు అనుకున్నారు. తర్వాత చదవండి.
21. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. ఈ వచనం సిరీస్ అర్థం చేసుకోండి, చివరి రోజులకు సంబంధించింది. ఇంకోసారి 21 చదవండి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. దాని మధ్య నుండి వారు వెలుపులకి పోవలెను. పల్లెటూళ్ళలో ఉండేవారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనంలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆమేన్. ఇంకా ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పారిపోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీకు అన్ని అర్థమైంటే చాలా బాగుండేది. ఇక్కడ మీకు చెప్పబడింది చివరి వచనంలో చూస్తే అన్య జనములో కాలం మీద ఇది యెరూషలేము తొక్కబడును అనేసి ఉంది. అది ఈ రోజు కూడా జరుగుతుంది. తెలుసా తెలీదా? ఇప్పుడు టెంపుల్ మౌంట్ అంటాం కదా, యెరూషలేము మందిరం ఎక్కడ ఉందో దాన్ని టెంపుల్ మౌంట్ అంటాం. ఆ టెంపుల్ మౌంట్లోనే దాని ఆ టెంపుల్ యెరూషలేము మందిరం పక్కనే అల్ అక్సాన్స్ ఉంది. అల్ అక్సా అంటారు. ఈ అల్ అక్సా అనేది వాళ్ళకి సంబంధించిన డోమ్ అంటాం కదా, వాళ్ళకి సంబంధించింది. ఈ అల్ అక్సా అనేది ఇప్పుడు ఇస్రాయెల్లో ఉన్నా కానీ, మందిరం పక్కన ఉన్నా కానీ, ఇది ఎవరి ఆధీనంలో ఉంది తెలుసా? వాళ్ళ ఆధీనంలోనే ఉంది. అంటే మందిరం ఇంకా అన్ని జనులతో తొక్కబడినట్టే కదా, అదే అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 20వ వచనం నుంచి చూస్తే యెరూషలేము పట్టణమును అన్య జనుల దండెత్తి వచ్చేటప్పుడు, అంటే యుద్ధముకు వచ్చేటప్పుడు చుట్టుకుంటారు. ఏది మొత్తం యెరూషలేము పట్టణమును చుట్టుకుంటారు. ఇప్పుడు వచనం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చుట్టుకున్న తర్వాత చుట్టుముట్టిన తర్వాత 21 ఆ వచనంలో మీరు అందరూ పారిపోవాలని ఉంది. చుట్టుముట్టుకున్న తర్వాత ఎలా పారిపోతారు? పారిపోగలరా? పారిపోలేరు. చుట్టక ముందు సమాచారం అంతే పారిపోగలరు, మరి చుట్టుముట్టుకున్న తర్వాత పారిపోలేరు. మరి యేసయ్య ఇచ్చిన ప్రవచనం ఏంటి? యేసయ్య ఏం చెప్పారు? ఇవన్నీ జరగకముందే మీకు అన్నీ అని చెప్పారు కదా. మీరు వెళ్ళిపోవాలి అంటున్నారు. ఎలా వెళ్ళిపోతారు? యూదయాలు ఉండేవాళ్ళు పారిపోవాలంట, మరి యెరూషలేముకు రాకూడదంట. మరి మధ్యలో ఉండేవాళ్ళు యెరూషలేముకు రాకుండా అట్టే వెళ్ళిపోవాలంట. మరి దానికన్నా బయట ఉండేవాళ్ళు, యెరూషలేముకు బయట ఉండేవాళ్ళు బయటనే ఉండిపోవాలి, దీన్ని రాకూడదంట. అది ఓకే. మరి లోపల ఉండేవాళ్ళు ఎలా పరిగెడతారు? ఎలా పారిపోతారు? ఎలా తప్పించుకుంటారు? మరి ఇది చెప్పింది యేసయ్య కాబట్టి జరగాలి కదా. జరగాల వద్దా? జరగాలి. చూద్దాం ఇప్పుడు ఇది జరిగిందా లేదని చూద్దాం. చూడండి, సిచ్యువేషన్ ఎలా ఉందంటే, యెరూషలేము పట్టణం చుట్టి ఎవరున్నారు? శత్రువులు వచ్చి చుట్టి ముట్టుకున్నారు. అంటే వీళ్ళను నాశనం చేయడానికి వచ్చారు. ఇది జరిగింది 64 అనుకుంటాను, క్రీస్తు పూర్వం. ఓకే, ఈ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు చుట్టి ముట్టుకున్నారు కదా. ఇప్పుడు మొదటి నుంచి చూద్దాం. 20 వచనం, 21, 20 చదవండి. అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను. దాని మధ్య ఉండేవారు వెలుపలకు పోవలను. పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు దానిలో ప్రవేశింపకూడదు. చాలు. ఇప్పుడు చుట్టి ఈ శత్రువులు అన్ని చుట్టుకున్న తర్వాత 21లో చెప్పబడింది ఏంటంటే, మీరెవరు కూడా కొండలకు పారిపోవాలి, ఎవరు కూడా యెరూషలేము పట్టణం లోపల రాకూడదు అని చెప్పబడింది. మరి ఇది ఎలా నెరవేరుతుందని మనం మాట్లాడుకుంటే, నేను ఇప్పుడు కథలాగా ఒక విషయం చరిత్ర నుంచి చెప్తాను, వినండి. అన్ని పక్కన పెట్టేసి వినండి. ఏంటంటే, క్రీస్తు శకం 66లో, అంటే AD 66 AD 66వ సంవత్సరంలో
ఏం జరిగింది అంటే ఈ యూదులు వచ్చేసి యూదుల జనాంగం ఉన్నారు కదా, వీళ్ళు ఈ రోమా చక్రవర్తికి వ్యతిరేకించి ఏం చేశారంటే ఒక యుద్ధంలాగా ఒక గొడవలాగా చేశారు. ఓ పోరాటంలాగా చేశారు. చేస్తే ఇప్పుడు అప్పుడు రోమా చక్రవర్తి కిందనే ఉంది. అక్కడ ఉండే రోమా చక్రవర్తి పేరు వచ్చేసి సెసియస్ గ్యాలస్ అంటారు. ఆ చక్రవర్తి పేరేంటి, గవర్నర్ అంటారు. ఆ గవర్నర్ పేరు సెసియస్ గ్యాలస్. ఈయన ఏం చేశాడంటే పక్కనుండే కైసరియా ఉంది కదా, సెసరియా అంటారు, కైసరియా నుంచి ఆ యుద్ధ సేనను తీసుకొచ్చి చుట్టుముట్టేశారు. అర్థమైందా? ఇది క్రీస్తు శకం 66లో AD 666లో యూదులు రోమా సామ్రాజ్యంకి వ్యతిరేకించి పోరాటం చేస్తే దానికి అప్పుడు గవర్నర్గా ఉండే ఆయన ఎవరు, సెసియస్ గ్యాలసెన్సీ. ఈయన ఏం చేశారంటే పక్కన ఈ రోమా యుద్ధ సేనలు ఉంటుంది కదా, కైసరియాలు ఉంటే అక్కడి నుంచి తెచ్చి ఏం చేశారంటే మొత్తానికి యెరూషలేమును చుట్టుముట్టారు. ఇప్పుడు యేసయ్య చెప్పింది జరిగిందా? ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 66లో జరిగింది. మరి ఇప్పుడు చుట్టుముట్టుకుంటే బయట నుంచి లోపల రారు, వెళ్ళిపోతారు. మరి లోపల ఉన్న వాళ్ళు ఎలా పరిగెట్టాలి? అది కూడా ఏం చెప్పారు? యేసయ్య జరుగుతుందని చెప్పారు కదా. ఎలా జరుగుతుంది? చుట్టుముట్టుకున్నారు కదా. ఇప్పుడు ఏమైంది? ఈ సెసియస్ గ్యాలస్ అనే ఈ ఆయన వచ్చేసి కైసరియా నుంచి యుద్ధ సేనని తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఉండి వీళ్ళకి కావాల్సిన ఈ భోజనం కానీ, నీళ్ళు కానీ, ఇంకా కావాల్సిన ఈ ఇతరుల ఈ సౌకర్యం కానీ వీళ్ళకి సరిపోదు అని తెలిసింది. తీసుకొచ్చిన తర్వాత, చుట్టుముట్టుకున్న తర్వాత, అర్థమైందా? ఇది తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే సెసియస్ గ్యాలస్ ఉన్నాడో ఆయన అనుకున్నాడో అది ఇప్పుడు జరగదు. అర్థమైందా? సో ఇది ఒక వారముకు తర్వాత ఈయనకు అర్థమైంది, ఈ సమాచారం అందింది, మనం ఇది ఇక్కడ కొనసాగించలేము అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేశాడు? ఒక వారముకు తర్వాత ఈ యుద్ధసేన చుట్టుముట్టుకుంది కదా, వీళ్ళందరినీ మళ్ళీ పంపించాడు. అర్థమైందా? మళ్ళీ వెళ్తున్నారు. వీళ్ళందరూ కైసరియాకు వెళ్తుండేటప్పుడు వెళ్ళే దారిలో ఈ సెసియస్ గ్యాలసెన్స్ ఉన్నాడు కదా, ఈయనను చంపేశారు. అర్థమైందా? ఈయనను చంపేశారు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మధ్యలో వీళ్ళ గ్యాప్ వచ్చిందా? చుట్టుముట్టారు, పరిగెట్టలేరు, తప్పించుకోలేరు. మరి ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటి? వీళ్ళను మరి వెనకలో చేస్తే ఈ గ్యాప్లో, అంటే మరి వాళ్ళు వచ్చింది లోపల ఈ గ్యాప్లో ఏం చేశారంటే వేలాది మంది యూదులు తప్పించుకున్నారు. ఇప్పుడు యేసయ్య చెప్పింది నెరవేర్పు వచ్చిందా? నెరవేర్పు. ఎక్కడ వెళ్ళిపోయారంటే పక్కన పెల్లా అనే ఒక ప్రదేశం ఉంది. ఈరోజు దాన్ని యోర్దాన్ అంటారు. ఏం పేరు అది? యోర్దాన్ అనే పేరు. ఈరోజు జోర్డాన్ అంటాం కదా, అది ముందు పెల్లా. ఇప్పుడు దీని వెళ్ళిన తర్వాత ఓ పెద్ద విషయం జరిగింది. ఈరోజు దానికి మనకు సంబంధించి కాదు, ఉండే కానీ మీకు తెలియాలని నేను చెప్తున్నాను. ఏంటని చూస్తే అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడ వెళ్ళి సినగాగులు స్టార్ట్ చేసి, యూదులే కదా, సో సినగాగులు స్టార్ట్ చేశారు. సినగాగులు స్టార్ట్ చేస్తే ఆ మొదటి శతాబ్దం ఉంది కదా, మొదటి శతాబ్దం అంటే యేసయ్య మరణించిన తర్వాత మొదటి 100 సంవత్సరములు మొదటి శతాబ్దం. ఈ మొదటి శతాబ్దంలో యూదుల జనాభా ఉన్నారు కదా, దాంట్లో 20% క్రైస్తవులే. యూదులు వేరు, యూదుల క్రైస్తవులు వేరు. అర్థమైందా మీకు? అంటే యూదుల్లోనే యేసయ్యను ఎవరు సొంత రక్షకుడిగా ఎన్నుకున్నారో వాళ్ళు యూదు క్రైస్తవులు. మరి మిగతా కాని వాళ్ళు 80%, యేసయ్యను ఒప్పుకున్న వాళ్ళు 20%. మొదటి శతాబ్దంలో అంతమంది ఉన్నారు. అర్థమైందా? అంతమంది ఉంటే ఇప్పుడు దీన్ని పారిపోయి వచ్చారు కదా, వీళ్ళు ఏం చేశారు? ఈ 2 గుంపులు ఉన్నాయి. యూదులు ఉన్నారు, యూదుల క్రైస్తవులు ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు సినగాగులు మొదలైతే ఇప్పుడు ఏమైంది? ఇలా రాను యోహనన్ బెన్ జకాయ్ అనే ఓ వ్యక్తి, ఈయన ఒక బోధకుడు, రబ్బాని అంటాం కదా, రబ్బాని అంటాం కదా, అలాంటి బోధకుడు. ఈయన ఏం చేశాడంటే ఇలా మొదలెట్టి ఈ సినగాగుల యేసయ్యని ఎరిగిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు పక్కన పెట్టి వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు యూదులే కాదు ఉన్నారు.
అలా మొదలుపెట్టి వీళ్ళు పక్కన తోసి అక్కడ వాళ్ళకి ఎలాంటి బోధ స్టార్ట్ అయిందంటే, యెరూషలేము మందిరమును ప్రధానంగా పెట్టుకుని దేవుడు చేసిన పూజ, పునస్కారములు, బలి అర్పణలు, దహన బలి అర్పణలు ఇవన్నీ యెరూషలేము మందిరమును ప్రధానంగా పెట్టుకుని చేయబడింది. మరి ఇప్పుడు మందిరం లేకపోయినా పర్లేదు, ఈ బలి అర్పణలు మనం ఎక్కడన్నా చేసుకోవచ్చని ధర్మశాస్త్రంలో చెప్పలేనిదని వాళ్ళు అక్కడ అలవాటుకి తీసుకొచ్చారు. అర్థమైందా ఇప్పుడు ఆ ప్రదేశంలో జరిగింది అది. అలాగొచ్చి ఈ రోజులు చూడండి, ఇంకా యూదులు అలాగే ఉన్నారు. యూదులను ఈ రోజు కూడా ఇశ్రాయేల్కి వెళ్ళి ఓ యూదుడి దగ్గర మనం వెళ్ళి యేసయ్యతో మాడితే నేను యూదుడు అంటాడు. ఎందుకంటే వాళ్ళకి నజరేత్ యేసయ్య అంటే వాళ్ళకి అస్సలు పడదు వాళ్ళకి ఈ రోజు కూడా. అది ఇంకా ఈ పెళ్ళాన ప్రదేశంలో ఇంకా అది ఎక్కువ అయిందనమాట. ఇప్పుడు యేసయ్య, మన పాయింట్కి వస్తే యేసయ్య చెప్పిన ప్రవచనం అక్కడ నెరవేరిందా లేదా అంటే అందరూ చుట్టుముట్టుకున్నారు. మరి తప్పించిన కూడా అవకాశం కల్పించాడు దేవుడు. మరి వీళ్ళని పంపించేసి అది కూడా జరిగింది. మరి ఇక్కడ మనం చూసుకుంటే యేసయ్య 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్నకు అంటే రెండవదిగా సమాధానం చెప్పిన మొదటి ప్రశ్నకు సమాధానం లూకా 21:20 ఆయన సమాధానం చెప్పేశారు. అంతే కదా. అంటే అన్ని జనంలో దండలు ఎత్తి వచ్చేటప్పుడు మీకు నాశనం సమీపమైంది అని చెప్పేసి అక్కడ సమాధానం ఇచ్చారు. మరి ఇక్కడ ఏమి మనకు తెలియాలంటే, ఇప్పుడు మనం ప్రకటన చదువుతున్నాం కదా, ధ్యానం చేస్తున్నాం కదా. ఈ ప్రకటన ధ్యానం చేసే దీంట్లో మనకి ఇది అర్థమవుతుంది. ఏంటి ఇంకా మన దానికి రాలేదు. చదివేటప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ యెరూషలేము మందిరం ఉంది కదా, అది ఇంకోసారి కట్టబడుతుంది. అర్థమైందా? ఎప్పుడు ఇంకోసారి అది కట్టబడినా కానీ అక్కడ అన్యుల కాళ్ళు అది తొక్కబడుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు చెప్పాము, అల్-అక్సా అనే ప్రదేశం అనేది ఆ రాక్ అంటారు. అది ఇంకా అన్యుల ఆధిపత్యంలోనే ఉన్నాయి. సో యేసయ్య మాట్లాడిన దీంట్లో ఏది కూడా జరగనింది అని చెప్పడానికి ఏమీ లేదు, అది జరుగుతూనే ఉంది. అందుకని యేసయ్య ఇది ఎంతవరకు జరుగుతుందంటే ఇది టెంపరరీ, మనకు తెలుసు. ఎంతవరకు ఇది ఎంతవరకు అంటే అన్యుల కాలం సంపూర్ణమగు వరకు ఇది జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ అన్యుల కాలం ఎప్పుడు సంపూర్ణమవుతుంది ఆలోచన చేశారా? అన్యుల కాలం ఎప్పుడు సంపూర్ణమవుతుంది? ఏదైతే దేవుని విశ్వాసులు యేసయ్య బిడ్డలు ఉన్నారో వీళ్ళ ముగింపు, ఈ సంఘ కాలం ఉంది కదా, ఈ సంఘ కాలం ముగింపు అది సంఘం ఎత్తబడుతో వస్తుంది. మరి దాని తర్వాత కొన్ని రోజులతో దానియేలు 70 వరం ఉంది కదా, అది అవ్వగానే ముగింపు రావగానే ఏమవుతుంది, అన్నీ అయిపోతుంది. బట్ దానికన్నా ముందే ఇక్కడ చెప్పేది ఏంటి, అన్యులు దేవుని రాజ్యంలో ప్రవేశం అయ్యేది సంపూర్ణ మగు వరగి. అప్పుడు అయ్యేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ యుగం ముగింపుకు వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు దాని తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత యేసయ్య చేసేది మెస్సయానిక్ ఏజ్ అంటాం. ఏ ఏజ్ అది? రక్షకుడు పరిపాలించే ఒక యుగం అది. అలాంటి ఒక 1000 ఏళ్ళు అది అలా వెళ్తుంది. ఆ యుగం ప్రారంభం ముందు వరకు ఈ చివరి రోజుల విషయం మనం చదువుతూనే ఉంటాం, తెలుసుకునే ఉంటాం. అర్థమైందా మీకు? అర్థమవలేదా? సో ఈరోజు 3 ప్రశ్నలలో రెండో ప్రశ్న అంటే మొదట్లో అడిగింది, రెండో ప్రశ్నకి సమాధానం యేసయ్య ఎక్కడి నుంచి ఇచ్చారు? లూకా 21:20 వచనంలో. 20వ వచనంలో ఇంకా తేటగా చూడాలంటే 24 వరకు మనం చూసుకుంటే మనకి అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.